ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నిన్న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠంగా ఎదురుచూశారు. ముఖ్యంగా తమిళనాడులో విజయాన్ని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ చేగుండి హరిరామ జోగయ్య గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, అటు అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఈ అన్ని ప్రాంతాల్లో కన్నా ముఖ్యంగా తమిళనాడు ఎలక్షన్ ఫలితాలు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. ముఖ్యంగా టీవీకే అధినేత విజయాన్ని అందరూ కూడా ఆశ్చర్యపోయారు సార్. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆయన పార్టీ పెట్టి 8 నెలలు 9 నెలలు అవుతుంది సార్. ఇంతలా విజయాన్ని సాధించగల కారణాలు ఏమై ఉంటాయి? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ చేయలేని పని ఈవేళ చెన్నై ఎలక్షన్స్లో టీవీకే పార్టీ అధినేత నటుడు విజయం సాధించాడు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహపడాల్సిన పని లేదు. మహిళల విషయంలో కానీ యువకుల విషయంలో కానీ ఆయన సాధించినటువంటి మద్దతు చూస్తూ ఉంటే కేవలం సినిమా నటుడిగా మాత్రమే సాధించాడు అని చెప్పడానికి వీల్లేదు. ఆ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి డిఎంకే పార్టీ పరిపాలన సాగిస్తోంది. అంతకుముందు ఏఐడిఎంకే కూడా పరిపాలన సాగించింది. ఆ 2 పార్టీలు కూడా చెన్నైలో సాధించలేనటువంటి విజయాన్ని ఇది దక్కించుకోగలిగాడంటే ముఖ్యంగా యువకులు మహిళల నుంచి సాధించుకోగలిగాడంటే అది కేవలం అభిమానం అన్నారు, కానీ అది కేవలం సినిమా గ్లామర్ మాత్రం కాదు అని చెప్పడానికి నేను సందేహపట్టలేదు. సినిమా గ్లామర్ మాత్రమే అయితే చిరంజీవి సాధించగలిగి ఉండేవాడు, పవన్ కళ్యాణ్ సాధించగలిగి ఉండేవాడు. ఒకటి, డిఎంకే పార్టీ గత 5 సంవత్సరాల్లో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే పరిపాలనలో విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ రాష్ట్ర యొక్క అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ వాళ్ళు ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించలేకపోయారు. తద్వారా అసంతృప్తి ఎక్కువైపోయింది. ఆ అసంతృప్తి ఈవేళ ఈయన కలిసి వచ్చింది. దానికి తగ్గట్టుగా సినిమా హీరోకి ఉన్నటువంటి ప్రబంధం కూడా కలిసింది. ఇవన్నీ కలిసి ఈవేళ 108 సీట్లు సంపాదించగలిగాడు. అంటే ఇంచుమించులో 118 సీట్లు వస్తే అబవ్ 50% వచ్చినట్టు. అంటే 10 సీట్లు తగ్గినా దాదాపు రాష్ట్రం రాజ్యాంగపరంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయన దక్కించుకోగలిగారు. ఇకపోతే మిగతా రాష్ట్రాల్లోకి నీకు చూసుకుంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో అంటే కలకత్తా, లేక అస్సాం, లేక పుదుచ్చేరి, ఈ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ యొక్క ప్రపంచం కనపడేది, మోదీ గారి యొక్క హవా కనపడేది. 5 రాష్ట్రాల్లో మెజార్టీ రాష్ట్రాల్లో మోడీ గారి యొక్క హవా కనపడేది. దాన్ని బట్టి చూస్తూ ఉంటే 2029 సంవత్సరంలో మరోసారి మోడీ గారు బీజేపీ పార్టీ తన మిత్రపక్షాలతో కలిసి ఈ దేశం యొక్క పరిపాలనని
దక్కించుకోగలిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఇది ఈవేళ జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో ఉండేటువంటి ఎన్నికలను విశ్లేషిస్తే మనకు తెలుస్తున్నటువంటి విశేషం. సార్ చూసుకుంటే సార్ విజయ్ గారు 108 సీట్లు వచ్చినాయి సార్. ఇంకా మెజారిటీ కోసం 118 సీట్లు కావాల్సి ఉండగా 10 సీట్లు మనకి అవసరం అవుతుంది. ఈ 10 సీట్ల వల్ల ఇప్పుడు కాంగ్రెస్ 5 సీట్లు దక్కించుకుంది సార్. ఆ 5 సీట్లు కాంగ్రెస్తో, అదేవిధంగా ఇంకో 5 సీట్ల కోసం అటు సిపిఐ, పిఎంకే, సివికే పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? అంటే సర్కారు తయారు చేయడం కోసం పెట్టుకోవాలి కదా. ఇంకో 10 సీట్లని సంపాదించుకోగలిగితేనే అతను 50% దాటి మెజార్టీ దక్కించుకోగలిగి ముఖ్యమంత్రి పదవులు దక్కించుకోగలుగుతాడు రాజ్యాంగపరంగా. కాబట్టి ఇంకో 10 సీట్లు దక్కించుకోవాల్సిందే, దాంట్లో అనుమానం లేదు. ఈవేళ వార్తలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ 5 సీట్లు, ఏడీఎంకేలో ఉన్నటువంటి పిఎంకే ఏదో ఉంది, అదో 5 సీట్లు. వాళ్ళు ఇంచుమించు సపోర్ట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది విజయానికి. ఇది కాకుండా సిపిఐ, సిపిఎం, ఈ ఇతర చిన్న పార్టీలన్నీ కూడా తలకొరడు దక్కించుకున్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ ప్రకటిస్తారని చెప్పేసి ఊహాగానాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి అది పెద్ద కష్టమైన విషయం కాదు. ఇంకో 10 దాటి సపోర్టు తెచ్చుకోవటం పెద్ద కష్టమైన విషయం కాదు. తెచ్చుకుంటాడు, ముఖ్యమంత్రి అవుతాడు, రాష్ట్రాన్ని వెళ్తాడు. అయితే ఏంటంటే ఒకసారి ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడం గొప్ప కాదు, తర్వాత రాబోయే 5 సంవత్సరాల కాలంలో. ఇంకోటి ఏంటంటే మేనిఫెస్టోలో అనేకమైన వాగ్దానాలు చేశాడు విజయన్. అంటే ఏడీఎంకే కూడా చేసి దానికి తక్కువ కాకుండా అనేకమైన వాగ్దానాలు చేశాడు. అవన్నీ మరి తీర్చగలగాలి. అది తీర్చినప్పుడే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా ఉంటుంది. ఏ రాష్ట్రంలో సరే, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి మేనిఫెస్టో ప్రకటించడం ద్వారా ఎలక్షన్లో నెగ్గదిని. మేనిఫెస్టోలో ఈ 2 సంవత్సరాల్లో చాలా విషయాలు వాళ్ళు ఇప్పుడు మేనిఫెస్టోలో వివరించిన విషయాలు చేయగలిగారు. ఇంకా చాలా చేయాలి. ఇవన్నీ చేసి పరిపాలన దక్కించుకోగలిగి అంటే మళ్ళీ నెక్స్ట్ పరిపాలన దక్కించుకోగలిగాలంటే మేనిఫెస్టోలో ఏవైతే మెన్షన్ చేశారో అవన్నీ చేయగలిగి ప్రజలను పూర్తిగా సంతృప్తి పరచగలిగినప్పుడే రేపు ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం మరోసారి నగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే విజయానికి కూడా ఉండేటువంటి అవకాశం. కాబట్టి విజయను రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో అతను ప్రజల యొక్క సంతృప్తి మేరకు పరిపాలన సాగిస్తారని చెప్పేసి ఆశిద్దాం. సార్ ఒక్క విషయం ఏంటంటే, మీరు అన్నట్టు మేనిఫెస్టో ఇచ్చారన్నారు కదా సార్. ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే అందులో తమిళనాడు అనేది పెద్ద రాష్ట్రం సార్. మరన్నీ ఆయన ఆ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అమలుపరిచే విధంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు విజయ్ గారికి. మరి ఎలాగా ఆయన సాధించగలరంటారు? అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడిపించడంలో కానివ్వండి, అటు మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ఆయన పరిపాలించగలరంటారు రాష్ట్రాన్ని? చూద్దాం. ఆయనకి పరిపాలన అనుభవం తక్కువ, అలాగని రాజకీయ నాయకుడు కూడా కాదు. అయినా ప్రజలు మెజార్టీ తగ్గించారు కదా. పరిపాలనలో అనుభవం లేకపోయినా అతను పక్కన ఉండేటువంటి అనుభవస్తులు చాలామంది ఉన్నారు. అలాగే అధికారులు ఉంటారు. వాళ్ళందరి సహకారం తీసుకుని అతను పరిపాలన మేనిఫెస్టోలో ఉండే ఐటమ్స్లో మెజార్టీ ప్రజల ముందు పెట్టగలిగి వాళ్ళ యొక్క
వాళ్ళని సంతృప్తి పరచగలిగితే అది టీవీకే పార్టీ ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయంగా చెన్నైలో కొనసాగే అవకాశం ఉంది. అది మనం చెప్పడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది జోగయ్య గారు చెప్తుంది. ఏదైతే తమిళనాడులో విజయం అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది, అదేవిధంగా అటు కలకత్తా, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ అయితే ఒక ప్రపంచాన్ని సృష్టించింది. ఏదేమైనా మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అయితే విజయ్ అన్ని విధాలుగా పథకాలన్నీ కూడా అమలుపరిచి రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా అయితే పనిచేస్తారని నమ్మకం ఉందని చెప్పేసి హరిరామ్ జోగయ్య గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూటీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.